అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మన వీడియోస్కి 4 days గ్యాప్ వచ్చిందండి. సో ఇంకా లేట్ చేయకుండా కొత్త వీడియోతో స్టార్ట్ చేసేద్దాం. మనం ఈరోజు కొత్త టాపిక్ నేర్చుకోబోయే ముందుగా నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్ వచ్చేసరికి యాంబిషన్ అంటే మనందరికీ తెలుసు, ఎక్కువగా వాడే పదమే. ఆశయం అంటే పెద్ద లక్ష్యం, కోరిక. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే జీవితంలో ఏదో ఒక గొప్పది సాధించాలి అన్న కోరిక అని అర్థమండి. గుర్తుపెట్టుకోండి, మనందరికీ ఈ పదం తెలుసు. సో మనం జనరల్గా యాంబిషన్ని నౌన్గా వాడతామండి. గుర్తుపెట్టుకోండి, మనం యాంబిషన్ని చంకు మెదడు ద్వారా ఆంబిషన్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. స్పెల్లింగ్ అనేది కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. చంకు మెదడు గురించి ఎవరైనా తెలియకపోతే ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి, చూడండి. జనరల్గా యాంబిషన్ ప్లేస్లో మనం ఏమని వాడుతూ ఉంటాం? సింపుల్గా బేసిక్ లాంగ్వేజ్లో ఇంటెన్షన్, గోల్, ఎయిమ్, పర్పస్, ప్లాన్, స్కీమ్, యాస్పిరేషన్, డిటర్మినేషన్, మోటివేషన్ అని వాడుతూ ఉంటామండి. అడ్వాన్స్డ్ లెవెల్లో అయితే మనం యాంబిషన్ అని వాడచ్చు. గుర్తుపెట్టుకోండి. ఈ పదాన్ని వాడి సింపుల్గా ఇంగ్లీష్లో ఎవరితోనైనా మాట్లాడాలంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి హర్ యాంబిషన్ ఈజ్ టు ట్రావెల్ ద వరల్డ్. హర్ యాంబిషన్ ఈజ్ టు ట్రావెల్ ద వరల్డ్ అంటే ప్రపంచాన్ని చుట్టి రావాలి అనేది ఆమె యొక్క ఆశయం, ఆమెకున్న లక్ష్యం అని అర్థం అన్నమాట. సో మీకు అర్థమైంది కదా. ఈరోజు మనం నేర్చుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ బాగా ట్రెండింగ్లో ఇప్పుడు ప్రజెంట్ బాగా వాడుతున్న ఇంగ్లీష్ పదాల్లో కొన్ని పదాలు ఈరోజు నేర్చుకుందాం మనం. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి స్టైఫ్లింగ్. ఎలా పలకాలి కూడా తెలుగులో మీకు ఆ పదం కింద ఇచ్చాను, చూడండి. స్టైఫ్లింగ్ అంటే ఉక్కిరి బిక్కిరి చేయడం. ఇంకా చెప్పాలి అంటే ఊపిరి ఆడనివ్వకుండా చేయడం. అర్థమైందా? సో మనం స్టైఫ్లింగ్ని 2 సందర్భాలలో వాడతామండి. ఒకటేమో ఆల్రెడీ చెప్పాను, ఉక్కిరి బిక్కిరి చేయడం, ఊపిరి ఆడనివ్వకుండా చేయడం. సెకండ్ వచ్చేసరికి నిరోధించడం, అడ్డుకోవడం అన్న సందర్భాలలో వాడతామండి. జనరల్గా స్టైఫ్లింగ్ని అంటే ఇది ఒక లక్షణం, గుణాన్ని తెలుపుతుంది కాబట్టి ఎగ్జెక్టివ్గా వాడతాము. సో మనం దీన్ని జనరల్గా బేసిక్ ఇంగ్లీష్లో సఫకేట్, ఎయిర్లెస్, హ్యూమిడిటీ, క్లోజ్, బ్రీత్లెస్, స్టాప్, అబ్స్టాకిల్ అని వాడాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం స్టైఫ్లింగ్ అని వాడతామండి. ప్రజెంట్లో ఎక్కువ మంది ఈ వర్డ్ని వాడుతున్నారు. సో గుర్తుపెట్టుకోండి. జనరల్గా దీన్ని మనం చంకు మెదడ్ అంటే ఏం లేదండి, ఎలాంటి కష్టమైన నోరు తిరగనటువంటి పదాన్ని ముక్కలుగా చేసి విడదీయడాన్నే చంక్స్ అంటారు. ఆ విడదీసిన ముక్కల్ని సిలబల్స్ అంటారండి. సో దీనివల్ల చాలా యూజ్ ఉంది. మనం ప్రొనౌన్సియేషన్ అనేది చాలా క్లియర్గా తప్పుపోకుండా మాట్లాడగలుగుతాం. స్పెల్లింగ్ కూడా తప్పు లేకుండా రాయడానికి ఇది చాలా పవర్ఫుల్ మెథడ్. సో ఈ బాక్స్లో ఇచ్చింది చంకు మెథడ్. సో దీన్ని ఎలా పలకాలి నాతో పాటు కలిపి పలకండి. స్టైఫ్లింగ్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతాము. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్, ద వెదర్ ఈజ్ స్టైఫ్లింగ్ టుడే. ద వెదర్ ఈజ్ స్టైఫ్లింగ్ టుడే అంటే ఈరోజు వాతావరణం చాలా ఉక్కిరి బిక్కిరిగా ఉంది, అంటే ఊపిరాడకుండా, అంటే మనందరికీ తెలుసు కదా అసలు గాలి రావట్లేదు అంటాం మన వాడుక భాషలో, దాన్నే ఉక్కిరి బిక్కిరి అని కూడా తెలుసు కదా. సో అదే అర్థం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ద స్ట్రిక్ట్ రూల్స్ క్రియేటెడ్ ఏ స్టైఫ్లింగ్ ఎన్వైరాన్మెంట్ అంటే కఠినమైన నియమాలు అందరికీ అడ్డంకులుగా కనిపించే వాతావరణాన్ని సృష్టించాయి అని అర్థమండి. గుర్తుపెట్టుకోండి. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్.
వింటేజ్, ఇది ఎక్కడో విన్నట్లుంది కదా. వింటేజ్ ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉంది ఈ వర్డ్. ఎక్కడ పట్టినా వింటేజ్ లుక్, వింటేజ్ శారీ, వింటేజ్ హౌస్ అని ఎక్కడ పట్టినా ఇదే పదం అనమాట. అసలు వింటేజ్ అంటే ఏంటి ఇప్పుడు నేర్చుకుందాం. వింటేజ్ అంటే పాతకాలపు అని అర్థం అండి. లేదు అంటే పాతదైన కానీ విలువైనది అని అర్థం. సో మనం వింటేజ్ని నౌన్గా వాడచ్చండి, అట్ ద సేమ్ టైం అడ్జెక్టివ్గా కూడా వాడచ్చు. నౌన్గా వాడినప్పుడేమో పాతకాలం నాటి, పాతదైనా కానీ విలువైనది అని అర్థం వచ్చిద్ది. అదే ఒక లక్షణం, ఒక గుణాన్ని తెలపాలి అంటే కనుక, అంటే అడ్జెక్టివ్ కింద వాడాలి అంటే ప్రాచీనమైనది లేదా శ్రేష్టమైన, నాణ్యతమైనది అని అర్థం వచ్చిద్దండి. సో అర్థమైంది కదా. జనరల్గా మనం నౌన్గా వాడినప్పుడు ఒక పీరియడ్ ఆఫ్ టైం, అంటే మనం ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాం, పాతకాలపు అంటే మనం ఒక టైం పీరియడ్ గురించే కదా మాట్లాడుకుంటున్నాం. అంటే బేసిక్ వర్డ్స్లో మనం ఏం వాడుతూ ఉన్నాం, పీరియడ్, టైం, ఆరిజిన్, స్టైల్, ఎరా అని వాడచ్చు. అదే అడ్జెక్టివ్ కింద వాడినట్లయితే అంటే అది ఒక లక్షణం, గుణం కదా. అంటే క్వాలిటీ, బెస్ట్, ప్రైమ్, యాంటిక్యూ అని మనం వింటూ ఉంటాం కదా. అలా వాడాల్సిన సందర్భంలో మనం వింటేజ్ లుక్, ఇప్పుడు బాగా వింటున్నాం వింటేజ్ లుక్ అని, వింటేజ్ అని వాడచ్చండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా మనం అందరితో పాటు మనం కూడా వింటేజ్ని మనం కూడా మాట్లాడదాం. సో అర్థమైంది కదా వింటేజ్ అంటే ఏంటి, ఎన్ని సందర్భాల్లో వాడతాము అనేది. వింటేజ్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము, స్పెల్లింగ్ అనేది కూడా తప్పుపోకుండా రాయగలుగుతాము. సో అందువల్లే చంకు మెథడ్ అనేది చాలా 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 పవర్ఫుల్ మెథడ్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ పదాన్ని వాడి మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్, హీ కలెక్ట్స్ వింటేజ్ కార్స్. హీ కలెక్ట్స్ వింటేజ్ కార్స్ అంటే అతను పాతకాలపు విలువైన కార్లను సేకరిస్తున్నాడు అని అర్థం అన్నమాట. సో సేకరిస్తాడు అని అర్థం. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. దట్ కేవ్ హ్యాస్ ఏ వింటేజ్ స్టైల్ ఇంటీరియర్. దట్ కేవ్ హ్యాస్ ఏ వింటేజ్ స్టైల్ ఇంటీరియర్ అంటే ఆ కేవ్లో పాతకాలపు స్టైల్లో ఉన్న ఇంటీరియర్ డిజైన్ ఉంది అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా, ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న వింటేజ్ లుక్, వింటేజ్ కలెక్షన్ అని. సో మనం కూడా నేర్చేసుకున్నాం, మనం కూడా వాడచ్చు, మీరు కూడా వాడండి. సో కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, మిథాలజీ. చాలామంది ఈ పదాన్ని పలకడంలో మనం తప్పు చేస్తున్నామండి. సో కరెక్షన్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి చాలామంది MY ఉంది కాబట్టి మైథాలజీ అంటున్నారు. మైథాలజీ కాదు, మిథాలజీ అని పలకాలి. సో అర్థమైంది కదా. మిథాలజీ అంటే పురాణ శాస్త్రం, పురాణ గాథలు అంటే వెరీ ఓల్డ్ స్టోరీస్ అండ్ బిలీవ్స్ కంటైన్డ్ ఇన్ దమ్. అంటే మన పాత కాలంలో మన సంస్కృతికి సంబంధించిన మన పెద్దవాళ్ళు చెప్పే పురాణ శాస్త్రంలోని కథలు, గాథలు అవి వేటికైనా రిలేటెడ్ అనమాట. అంటే పౌరాణిక దేవతల గురించి కానీ ఏదైనా సరే. మిథాలజీని నౌన్గా వాడతామండి, గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఈ పదం ప్లేస్లో మనం బేసిక్ ఇంగ్లీష్లో ఫోక్ టేల్స్, ట్రెడిషన్, స్టోరీస్, టేల్స్, మిత్ అని కూడా వాడుతూ ఉంటాము. సో గుర్తుపెట్టుకోండి, మిత్ అంటే పురాణం అని అర్థం. సో మనం మిథాలజీ అని పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. ఇంగ్లీష్లో స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. ఈ బాక్స్లో ఇచ్చింది చంకు మెథడ్ అనమాట. సో మనం ఈ పదాన్ని వాడి ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్, ఎవ్రీ కల్చర్ హ్యాస్ ఇట్స్ ఓన్ మిథాలజీ. అంటే ప్రతి సంస్కృతికి తనకంటూ ఒక పౌరాణిక కథలు ఉంటాయి. అవును కదా, మన చిన్నప్పుడు మన తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు చెప్తూ ఉంటారు మన దేవతల గురించి, అలా ఇలా మనందరికీ ఇది తెలుసు, దీని గురించి పెద్ద డిస్కషన్ అవసరం లేదు. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇన్ మిథాలజీ గాడ్స్ ఆఫెన్
హ్యావ్ స్పెషల్ పవర్స్. పురాణాలలో దేవతలకు సాధారణంగా ప్రత్యేక శక్తులు ఉంటాయి. మనం చెప్తూ ఉంటాం కదా, మనం కూడా ఇప్పుడు సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం కదా స్పెషల్ పవర్స్. సో అదే అన్నమాట అర్థం. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, ఫటీగ్. దీన్ని కూడా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ చేసుకోవాలండి. చాలామంది ఇక్కడ జియుఈ ఉంది కాబట్టి ఫటిగ్యూ అంటారు. ఫటిగ్యూ అనేది రాంగ్ ప్రొనౌన్సియేషన్. ఫటిగ్ అని పలకాలి. ఫటిగ్ అంటే అలసట, ఆయాసం. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే అలుపు అని అర్థం అండి. ఫటిగ్ని మనం నౌన్గా వాడచ్చు, వెర్బ్గా కూడా వాడచ్చు అండి. సో మనం ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ లెవెల్లో టయర్డ్ అయిపోతామో ఆ సందర్భాలలో అలసట అని వాడతాము, అంటే నౌన్గా వాడతాము. అదే వెర్బ్గా వాడినట్లయితే టయర్డ్నెస్, డ్రౌజీనెస్, లెథర్జీ అని వాడుతూ ఉంటాము. లేదా ఎగ్జాస్ట్, వేర్ అవుట్, డ్రైన్ అవుట్ అని వాడాల్సిన సందర్భంలో, అంటే బాగా దాహంగా అనిపించడం, శారీరకంగా మానసికంగా అసలు ఇంకా ఒంట్లో ఓపిక లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా ఫటీగ్ అని చెప్పచ్చండి. సో ఫటీగ్ అని విడదీసి పలకడం ద్వారా సో మనం ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం, స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతాము. సో మనం ఈ పదాన్ని వాడి సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే, ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫటీగ్ ఈజ్ కామన్ వెన్ యూ డోంట్ గెట్ ఎనఫ్ స్లీప్. అంటే సరిపడా నిద్ర లేకపోతే అలసట అనేది సహజం. సో ఇది మనందరికీ తెలుసు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మెంటల్ ఫటీగ్ కెన్ అఫెక్ట్ యువర్ కాన్సంట్రేషన్. మెంటల్ ఫటీగ్ కెన్ అఫెక్ట్ యువర్ కాన్సంట్రేషన్ అంటే మానసిక అలసట అనేది మీ ఏకాగ్రతకు ప్రభావం చేస్తుంది అని అర్థం అనమాట. అంటే ఎఫెక్ట్ అవుతుంది అని అర్థం. సో అర్థమైంది కదా ఫటీగ్ అంటే అర్థం ఏమిటి అనేది. నేను ఈరోజు మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ వచ్చేసరికి లెజెండ్. లెజెండ్ అంటే అర్థం ఏమిటి, ఎక్కువ మంది వాడుతూ ఉంటారు, బాగా ట్రెండింగ్లో ఉన్న వర్డే. లెజెండ్ అంటే అర్థం ఏమిటి, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అందరికీ ఈ పదాలు నచ్చాయి, మనం కూడా ట్రెండ్ను ఫాలో అవుతున్నామని అనుకుంటున్నాను. మీ అందరికీ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే చూస్తున్నట్లయితే యూస్ఫుల్ కంటెంట్, గ్రోత్, మనం ఇంకా బాగా మంచిగా ఇంప్రూవ్ అవుతాం అనుకుంటే కనుక తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.